డ్యూరేషన్ విషయంలో కూడా చాలా డిబేట్ జరిగేది మన దగ్గర. 2 గంటలు ఉండాలి సినిమా, 2:15 ఉండాలి, 2:30 గంటలు ఉంటే చూడరు, కట్ చేసుకోవాలి, ట్రిమ్ చేసుకోవాలి. లెంత్ అయితే అసలు సినిమాలు ఎవరు ఒక ఫ్లాప్ అయితే సినిమా లెంత్ని బట్టి ఫ్లాప్ అయిపోయింది, ఇలా రకరకాలు మాట్లాడుకుంటారు. కానీ 4 గంటల సినిమా తీసి కూర్చోబెట్టాడు. అవును, గేమ్ చేంజ్ అయిపోయింది 100%. సందీప్ చేసింది కూడా తక్కువ ఏం కాదు సార్, అంతే 3 hours ఫిల్మ్ హీ సాట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. 3 hours ఎవడు కూర్చుంటాడు రా అన్న ఉద్దేశంతో వచ్చిన అన్ని నోషన్స్ బ్రేక్ అయిపోయినా సార్. యాక్చువల్లీ ఒక సినిమా ఆనెస్ట్గా తీసి మనము పూర్తి స్థాయిలో ఇఫ్ యూఆర్ ఏబుల్ టు ఎంగేజ్ ద ఆడియన్స్, దే విల్ ఫర్గివ్ ఎవ్రీథింగ్. అవును, పీపుల్ వాంట్ టు వాచ్ అ గుడ్ ఫిల్మ్, ఫర్గెట్ అబౌట్ దేర్ లైఫ్ అండ్ సస్పెండ్ ఇన్ డిస్బిలీఫ్ అంటారు కదా, ఆ మ్యాజిక్ సినిమాకి ఎప్పటికీ ఉంటుంది. ప్రిటీ షూర్. ఇంతకుముందు ఆ డ్యూరేషన్ కూడా స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు డ్యూరేషన్ కూడా మైండ్లోకి వచ్చేదని మీకు? నేను కొంచెం ఫార్మాటెడ్గానే రాసేది, ఎందుకంటే ఒకటి కామెడీకి అది వర్కౌట్ అవ్వకపోవచ్చు సార్. కామెడీకి 2 hours కంటే ఎక్కువ, 3 hours కంటే ఎక్కువ ఫెటిగ్ వచ్చేస్తుంది నెంబర్ 1. ఎందుకంటే మీరు నవ్వి 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 దాని తర్వాత 3 గంటల తర్వాత కూడా నవ్వడం అంటే ఇంక మీరు పిచ్చే. 2 గంటల తర్వాత నవ్వినారంటే మీకు పిచ్చి వచ్చేస్తుంది ఇంకా. సో ఒకటి ఏంది అంటే మీరు నవ్వుతారేమో, అండ్ దెన్ ఆఫ్టర్ దట్ మళ్ళీ అవే జోక్స్ వేసి 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 ఒక లాఫింగ్ ఫెటిగ్ వచ్చేస్తుంది. ఆ ఫెటిగ్ వస్తే వీ కాంట్ గో ఫర్దర్ ఏమో నేను అనుకుంటున్నాను. మేబీ సంబడీ విల్ బ్రేక్ దట్ టుమారో, ఐ డోంట్ నో. 3 గంటలు నవ్వించినరా అని చెప్పొచ్చేమో. బట్ నేనైతే ఐఎమ్ వెరీ క్లియర్, 2.5 hours దాటితే మాత్రం ఐ డోంట్ థింక్ యూ కెన్ మేక్ పీపుల్ లాఫ్. స్మైల్ కూడా ఫేషియల్ మసిల్స్ ఎక్సర్ట్ అయిపోతాయి. ఇట్లా చూడొచ్చేమో సినిమాని, ఇట్లా అని చూడలేము ఊరికి. కానీ డ్రామాకి ఆ స్కోప్ ఉంది, డ్రామాకి ఆ స్కోప్ ఉందని నేను నమ్ముతున్నాను. యా, ఫర్ షూర్. సమ్ రియలిజం ఉండి కొంచెం ఇంటెన్స్ ఉంటే, థ్రిల్లర్స్కి యాక్షన్, క్రైమ్, డ్రామా, ఆల్ దీస్ ఆర్. సరే, హీరోలు ఏమైనా మారుతారంటారా ఇప్పుడు ఈ సినారియోలో? హీరోల మైండ్ సెట్ కానీ ప్రతి ఫ్రైడే మారుతుంది సార్, అదే ప్రాబ్లం. మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే ఇంకోటి ఏదో రావచ్చు, కామెడీ జోనర్లో రావచ్చు. దట్స్ ద ఆర్డర్ ఆఫ్ ద డే. ఇంకా నాకు తెలిసి హీరోలు మారుతున్నారు, హీరోలు మైండ్ సెట్ మారుతున్నారు, డైరెక్టర్ మారుతున్నారు, ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు మారుతున్నారు. ఐ థింక్ ఫ్రైడే చేంజెస్ ఎవ్రీ టైమ్. కానీ కన్విక్షన్ ఇస్ సంథింగ్ దట్ ఆల్వేస్ విన్స్. ఒక కథని పట్టుకొని అందరు కనెక్ట్ అయిపోయి కన్విక్షన్ తోటి కలిసి ఉండి ఒక 2 సంవత్సరాలు జర్నీ చేసి బయట ప్రపంచంలో ఏమవుతున్నా కానీ నీ స్టోరీ వర్క్ అవుతుంది అన్న కన్విక్షన్ ఎక్కడి నుంచో వచ్చిందంటే ఐ థింక్ దట్స్ ఫ్రమ్ గాడ్. అది ఇంకా రావాలని రాసి పెట్టింది. కానీ సినిమా మొదలవక ముందు మనం ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. కరెక్ట్. కానీ సినిమా జరుగుతున్నప్పుడు, ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఏదో ఒక సినిమా వచ్చి ఒక వరదలాగా వచ్చి మనకి షాక్ చేసినప్పుడు ఆ సినిమాలో మన సినిమా ఉందా లేదా అని క్రాస్ చెక్ చేసుకునే భయాలు మొదలవుతుంటాయి కదా. నేను అదే అంటున్నాను సార్, ఒక ఫిల్మ్ సెట్లో ఉన్నప్పుడు పక్కన ట్రంప్ పిత్తితే కూడా మనకు భయం అవుతుంది ఇక్కడ. ఎందుకంటే వాడి వల్ల అసలు ఇక్కడ మనకి ఏమేమి అవుతుందో మనకి ఏం తెలియదు. ఐ థింక్ ఈవెన్ ఇఫ్ దిస్ వరల్డ్ వార్ వీఆర్ గోయింగ్ టు గెట్ స్కేర్డ్. ఏఐలో కొత్త డెవలప్మెంట్ వచ్చింది, ఇప్పుడు ప్రాంప్ట్ కడితే 2 గంటల సినిమా వస్తుందా అంటే కూడా భయపడతాం. కానీ ఒక్క థింగ్ ఏంది అంటే the most of the people in the film set are so fueled by passion that పక్కన ఏమవుతున్నా సరే నా సినిమా అవ్వాలి అన్న తపన ఉంటుంది ఏ ఫిల్మ్ సెట్లో అయినా. I think that works for the film. At least I have not been in film sets where they said అయ్యో ఆపేద్దాం. లక్కీగా అవ్వలేదు ఇప్పుడు వరకైతే. సో ఐఎమ్ గ్రేట్ఫుల్. కొంతమంది హీరోలు, డైరెక్టర్లు ఒక సినిమా జరుగుతున్నప్పుడు పక్కన ఏ సినిమా వచ్చినా చూడరు. అవును, అసలు ఆ టాక్ కూడా వినడానికి ఇష్టపడరు. నేను కూడా అంతేనా? చూడకపోవడానికి అదే పెద్ద రీజన్ అనుకోవచ్చు. అదొక రీజన్. కాకపోతే నాకు ఇప్పుడు టైం దొరకలేదు. దట్ ఈస్ వన్ థింగ్ ఫర్ షూర్. నేను దురంధర్ 2 అయితే చూస్తాను కానీ జోన్ అవుట్ అయిపోతాను సార్. నాకు తెలిసి ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది 2 నేను సెకండ్ హాఫ్ స్టార్ట్ చేస్తే ఎవడైనా సినిమా చూద్దామంటే తన్నులు తంతున్నాను. ఎందుకంటే అరే ఫస్ట్ ఇది కానీ అంట. ఎందుకంటే అది చూసి అక్కడేదో షార్ట్ మేకింగ్ సరే రే మనమే చేయలేదే అని మళ్ళీ చేస్తే ఆ పప్పులో కాలేసి ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ మనం ఒక ఫార్మాట్ అనుకుంటాం షార్ట్ డివిజన్, ఆ ఫ్లోలో వెళ్ళిపోయి సడన్గా ఏదో బయట బాగుందని చెప్పి అది తీసుకొని వచ్చి పెడితే అది మిక్స్చర్ అవుతుంది అంతే. అవును, అది టేస్ట్ పాడైపోతుంది. సో ఆ జోన్లో ఉండడం బెటర్ అని నాకు అనిపిస్తుంది అంతే. ఏ గురించి ఇందాక మాట్లాడుకున్నాం కదా.